కేసీఆర్ పనైపోయింది. ఇక ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం. క్రియాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు అని 2 ఏళ్లుగా అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా కొనసాగించిన అబద్ధాల ప్రచారాన్ని ఒకే ఒక్క సమావేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పటాపంచలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి పేరు ఎత్తకుండానే చెడుగుడాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాల్ని ఎండగట్టారు. కృష్ణా జలాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటను, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను కేసీఆర్ చీల్చి చెండాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక్క పల్లు మాట లేకుండా ప్రతి పదాన్ని తూటాగా మలిచి పాలక వర్గాలపైనే సంధించారు. తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో అదే అంశంపై దృష్టి కేంద్రీకరించి స్పష్టంగా మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి 1 ఇంచు అటు 1 ఇంచు ఇటు కానీ పక్కకు జరగకుండా పక్కాగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మొత్తంగా 4 గంటలకు పైగా కేసీఆర్ పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్ర ఉక్కపోతకు గురిచేసింది. ఆయన మంత్రివర్గాన్ని కిన్నులను చేసింది. మొత్తంగా అధికార పక్షానికి నిద్ర పట్టని వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆ సమావేశం 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ ఖరారైనప్పటి నుంచి రాజకీయాలు తీవ్రమైన ఉత్కంఠ రేపాయి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు? వివిధ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? తదితర అనేక ప్రశ్నలకు కేసీఆర్ ఒకే ఒక్క సమావేశంతో జవాబిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన టీం ఇంతకాలం చేసిన విష ప్రచారాన్ని తునాతునకలు చేశారు. నోరు జారితే ఇక నుంచి తోలు తీస్తా అని హెచ్చరించారు. సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడింది. ఈ మీటింగ్ తో కాంగ్రెస్ కి చుక్కలు చూపించడమే కాదు, తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకున్న అనుమానపు ముసుర్లను కూడా కేసీఆర్ దూరం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నటికైనా తెలంగాణకు తామే అసలు సిసులు భూమిపుత్రులమని బీఆర్ఎస్ శ్రేణులు సగర్వంగా సమర నినాదం చేసేలా కేసీఆర్ కర్తవ్య బోధ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కేసీఆర్ లో వేడి తగ్గలేదు, మాటల వాడి తగ్గలేదని బీఆర్ఎస్ శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి.